ఉన్నటువంటి మీడియా మిత్రులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వాస్తవ పరిస్థితులు తీసుకురావాలని ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రద్దు చేసి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తా అన్నారు. 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రోజుకి ఎస్సీ కార్పొరేషన్ పేరుకి మాల్ కార్పొరేషన్ మాలిక్ కార్పొరేషన్ పెట్టారు, కానీ ఏ రోజన్నా నిధులు మంజూరు చేశారా? అంతేకాదు ఈరోజు హిందువులకి క్రైస్తవులకి అంతకుముందు మన రాష్ట్రంలో ఇటువంటి సంఘర్షణ వాతావరణం ఎప్పుడూ లేదు. ఈ మధ్య కొత్తగా హిందువులు వేరు క్రైస్తవులు వేరు అనేది రాష్ట్రంలో చర్చ మొదలైంది. నీ ఎన్డీఏ ప్రభుత్వంలో మీ కూటమిలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి చర్చలకు పర్మిషన్స్ లేవు, దీన్ని అడ్డుకుంటాను, ఇక్కడ రామాలయం కట్టి తీరుతాను అని కులాల మధ్య అంతర్యాలు పెట్టే విధంగా రఘురామకృష్ణరాజు ఈరోజు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న రోజుకి ఎందుకు మీ ప్రభుత్వం నుంచి ఒక్క ఖండన రాలేదు? ఎందుకు అతను నోరు పంపించలేదు? అంటే మీరు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదాన్ని ప్రోత్సహిస్తున్నారా? బిల్లులు పెట్టారు, దాని అంతరం ఏమిటి? పెరిగిన జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ శాతం పెంచమని అనేక సంవత్సరాలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే మా రిజర్వేషన్ శాతం పెంచాలి కదా. దాని గురించి ఎందుకు చర్చ పెడతలేదు పార్లమెంట్లో? ప్రైవేట్ సెక్టర్లు ప్రభుత్వ సెక్టర్ మొత్తం ప్రైవేట్ అన్నారే, అది నిజంగా ఈ మనువాద ఆర్ఎస్ఎస్ వారు పడినటువంటి కుట్ర. రాజ్యాంగం హక్కుల్ని కాపాడుకోవడం పార్లమెంట్ సాక్షిగానే నేడు నిరూపితమైంది. తీరుని ఖండించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాల మహానాడు అన్ని సంఘాలు ఏకతాటిపై మీదకి వచ్చి ఖచ్చితంగా మా వాళ్ళని చైతన్యవంతం చేసి ప్రజల్లోకి గ్రామానికి ప్రతి అంశాన్ని కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్. సీనియర్ కాదు కాబట్టి ఎవరి మొత్తం మనం స్వీకరించవచ్చు. అలాగే దళిత క్రిస్టియన్స్ కూడా మాలలుగా చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ మాల జాతికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని నిధులు కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా మన చప్రాసీలు లాగుంటే జీతాలు తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చుకోండి. మా ప్రతినిధులు అయితే మా డబ్బులతో జీతాలు తీసుకుంటే నువ్వెందుకు వెళ్ళలేదు ఆకివీడు? నువ్వెందుకు మా రాజ్యాంగం అక్కడ చర్చలు గురించి ఎందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు మా బడ్జెట్ సభలను ఏవో కేటాయింపు ఎందుకు మాట్లాడలేదు? మా ఎస్సీ మాల కార్పొరేషన్కి మాది కార్పొరేషన్కి నిధులు 2 సంవత్సరాలుగా ఆపి కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్కి ఇచ్చుకుంటే వాళ్ళల్లో మీరు ఏం పెట్టుకొని ఉన్నారు? ఎవరి కోసం మీరు ఉన్నారు? ఎవరి డబ్బులతో మీరు వ్యవసాయం చేస్తారు? అందుకే వీళ్ళు తెలుగుదేశం పార్టీ కావలి కుక్కలు, జనసేన పార్టీ కావలి కుక్కలు, బీజేపీ పార్టీ కావలి కుక్కలు. ఈ కావలి కుక్కలకి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు చైర్మన్లు ఎంపీలని ఈ కావలి కుక్కలకి ఆ గేట్ల కాడ వాళ్ళ డబ్బులతో జీతాలు ఇవ్వండి గవర్నర్ గారు. తీసుకునే నైతిక హక్కు కానీ ఈ వెధవలకు లేదని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా. ఇక 3వ అంశం, ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మా వర్గాల ప్రజలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, దీనితో పాటు లక్షలాది మంది మాలలతోటి దళిత క్రైస్తవులతోటి ఈ రాష్ట్ర రాజధానిలో జూన్ నెల 15వ తేదీన సోషల్ జస్టిస్ మార్చ్ అనే పేరుతోటి రాజధాని నగరాన్ని ముచ్చెత్తుతాం. మా దమ్ము ఎవడు అడ్డుకుంటాడు? ఈ పోలీసు అడ్డుకుంటుందా? లేదు ఈ రఘురామకృష్ణ లాంటి చెంచాగాళ్ళు అడ్డుకుంటారా? ఆ రోజు మా ప్రతాపం మాలల దమ్ము ఈ రాష్ట్రంలో చూపిస్తాం. నువ్వు ఊరికే చర్చల మీద మసీదుల మీద పూటకపు మాటలతో నువ్వు పోలీసులు ఎంత వేసుకొచ్చు? ఆ రోజు ఎంతమంది పోలీసులు తెచ్చుకుంటావో తెచ్చుకో. కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కవాతులు చేస్తా ఉంది. నీ కర్రేరా నాయన ఆర్ఎస్ఎస్ నీ దగ్గర ఉంది. మేము రోజు కొడవలి, కత్తిపేట, గొడ్డలి, పలుగు, పార ఇవన్నీ రోజు మేము వాడుతూ ఉంటాం మా పని కోసం, బతుకు తెరువు కోసం. వాటితో కవాతు చేస్తాం. నీ చెడ్డీ గ్యాంగ్ యొక్క దీనికి రాజ్యాంగ వ్యతిరేక విధానాలకి మేమే ఇక్కడ దడిచిపోం.
నక్సలైట్లు పోయారనుకుంటారేమో. మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే, మీరు మా హక్కులు నాశనం చేస్తే, మాకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు పరిపాలనిస్తే దేశంలో 60 కోట్ల మంది మేము అన్ని రకాలుగా సిద్ధపడి ఉన్నాం. మా బిడ్డల భవిష్యత్తు కోసం డాక్టర్ అంబేద్కర్ నిర్మించి ఇచ్చిన రాజ్యాంగం కోసం, ఈ దేశ ఉత్పత్తిలో, ఈ దేశ సంపదలో, ఈ దేశ నిర్మాణం, ఈ దేశ అభివృద్ధిలో మా ప్రజల యొక్క రక్తాన్ని చెమటగా వ్యతిరేక ఎన్డీఏ కూటమి నశించాలి. రాజ్యాంగ వ్యతిరేక ఎన్డీఏ కూటమి ఖండించండి. దళిత క్రైస్తవులపై దాడులను ఖండించండి. ఆకివీడు దళితులపై దాడులను తొలగించాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వెంటనే తొలగించాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వెంటనే తొలగించాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వెంటనే ఖండించండి. ఎస్సీ ఎస్టీ మైనారిటీలపై జరుగుతున్న దాడులను నశించాలి. ఎన్డీఏ ఫాసిస్టు పాలన